లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన మరొక అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా బాగున్నారని తలుస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మన యొక్క సందేశాలు మీరు వింటమే కాకుండా ఆత్మీయులకు, మీ స్నేహితులకు, బంధువులకు మేలు కలిగినట్లు అనేక మంది మధ్య ఈ వాక్యాన్ని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఇంకా ఎవరైతే మన లార్డ్స్ వాయిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ఆ ఛానల్ కింద గంట మార్క్ ఉంది, దాని మీద మీరు చేపెడితే అది మీకు సబ్స్క్రైబ్ అవుతుంది. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా ఘనమైన తండ్రి, ఈ సమయంలో లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియులందరినీ బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృప, దయ తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ యొక్క సమ్మర్ నాయన, ఈ యొక్క వింటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు అనేక మంది ఋతు సంబంధమైన వ్యాధులతోనూ రుగ్మతలతో బాధపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి ప్రభువా. ప్రత్యేకంగా నాయన శ్రమల కాలంలో అందరూ నీ నామాన్ని, నీ యొక్క శిలువ మహాత్యాన్ని తెలుసుకోవడానికి ప్రత్యేకమైన సమయాన్ని గడుపుతూ ఉండగా పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరిని ఆత్మతో మీరు ప్రేరేపించి మీ మాటలు వినేలాగా మీ నామాన్ని ఆరాధించేవారుగా చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ, వినుచున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను, వారి యొక్క సమస్తాన్ని కూడా మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమె. ప్రియులరా, మనం ఈ మధ్యకాలంలో ఈ క్రిస్మస్ అయిపోయింది, ఇంకా కొంచెం రిలాక్స్ అవుతున్నాం అనగానే ఈరోజు మనకి ఆది సంఘం విధించినట్టుగా లెంట్ అంటే క్రీస్తు వారి యొక్క శ్రమల దినం మనం ఆచరిస్తూ ఉన్నాం. గత ఈ బుధవారం నుంచి భస్మ బుధవారంగా దాన్ని ప్రకటించుకొని, కొంతమంది అయితే అసలు ఈ లెంట్ ఏమిటి అని ప్రశ్న వేసేవాళ్ళు కూడా ఉన్నారు. నిజమే, యేసుక్రీస్తు వారిని నిత్యము మన జీవితంలో అనుక్షణము కూడా ఆయన ఆరాధించవలసిన వారమై ఉన్నాం. అయితే ఒక్కొక్క సమయాన్ని, కొద్ది సమయాన్ని ఒక్కొక్క పర్పస్ కోసం వాడుకోవటం అనేది చాలా మంచి అవసరత ఉంది. ఎందుకంటే మనం ఆ కాలంలో దాని పట్ల మనం శిక్షణ నేర్చుకుంటే ఆ తర్వాత మన జీవితంలో దాన్ని ఎప్పుడైనా ఆ యొక్క ట్రైనింగ్ని, ఆ స్కిల్ని మనం వాడుకోవచ్చు. ఆ విధంగా యేసుక్రీస్తు వాళ్ళు ఎదగడం అనేది ఎంతో గొప్ప భాగ్యం. ఆ మహద్భాగ్యాన్ని మనకి 40 దినాలు క్రీస్తు యొక్క శిలువ మహత్యాన్ని, క్రీస్తు శిలువలో పొందిన శ్రమల్ని అనుభవించడం ద్వారా మరి మనకిచ్చిన ఆ యొక్క నిత్య జీవం, ఆ పునరుద్ధాన శక్తిని ఎలా పొందుకోవాలన్నది కూడా మనం తెలుసుకుంటాం. కాబట్టి దయచేసి ఈ దినాలు ఎందుకు ఏర్పడ్డాయి, ఏ విధంగా ఉన్నాయి, ఉపవాసాలు ఎందుకు చేయాలి, ఈ ఉపవాసం చేయడం ద్వారా వచ్చే ఉపయోగాలు ఏమిటి, ఉపవాసం అంటే ఏమిటి, ఆ ఉపవాసం వల్ల ఏ విధంగా మనం రోజు రోజుకి ఎడిఫై అవుతాం, యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనల్ని కమ్ముకున్నప్పుడు మన జీవితాలు ఏ విధంగా మారుతాయి అన్నది తెలుసుకోవడానికే అసలు ఉపవాసం అంటే ఏమిటి అనేది మనం ఆలోచించినప్పుడు, అసలు ఈ ఉపవాసం గురించి మొట్టమొదటిసారిగా సంఘ చరిత్రలో మనం ఆలోచిస్తే అనేక రకాలుగా మనం దీన్ని ప్రత్యేకంగా వారు ముద్రించడం అనేది జరిగింది. కాబట్టి మనం ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని ఉపయోగించుకొని అసలు లెంట్ అంటే ఏమిటి అన్నది మనం తెలుసుకుందాం ముందు. ఆ తర్వాత ఆ లెంటు యొక్క ఎఫెక్ట్ మన జీవితంలో ఏ విధంగా ఉండాలి, ప్రభువారు ఏ విధంగా మారాలని మనల్ని కోరుకుంటున్నారు. కనుక ఈ యొక్క మన జీవితంలో ఒక వ్రత నియమం లేదా వ్రత దీక్ష ఎలా పాటించాలి అన్నది మనం ఆలోచిస్తూ, ఈరోజు అసలు లెంట్ అనే మాట ఎలా వచ్చింది అంటే కనుక, లెంట్ అనే మాటని మొదటిసారిగా మనం ఆలోచిస్తే లెంట్ని వసంతకాలంతో పోలుస్తారు. ఎందుకంటే ఇది వసంతకాలంలోనే వస్తుంది. అంటే ఎండిపోయినటువంటి చెట్లన్నీ కూడా చిగురుస్తూ ఉంటాయి. కాబట్టి లెంట్ అనేది చలికాలం తర్వాత వసంతకాలంలో నేల పగుళ్లను చీల్చుకొని మరి విత్తనాలు మొక్కలుగా బయటకు వచ్చి పూలు పూసి వికసించే కాలం దీన్నే లెంట్ అని అంటారు. అయితే
వసంతకాలానికి లెంట్ కాలానికి ఉన్న సంబంధం ఏమిటి అని కనుక ఆలోచిస్తే ఈ 40 దినాల శ్రమ దినాన్ని ఎలా నిర్ణయిస్తారు, బసం బుధవారం ఎలా ప్రారంభమవుతుంది అని ఆలోచించినట్టయితే లెంట్ అంటే కనుక మనకి 40 అనే సంఖ్యను నిర్ణయించారు. ఎందుకు అని అంటే కనుక లెంట్ కాలంలో మనం చూసినట్టయితే పరమగీతాలు 2:1-2లో దేశంలో పావురపు కూత వినబడుతుందని, వేచి ఉండే దుఃఖ సమయం అవతరించిందని, తాను వస్తున్నానని, ముఖం చూడనిమ్మని, స్వరం వినబడినిమ్మని, తనను కలుసుకోవడానికి సంఘవద్దును సిద్ధపడమని ప్రభు చెప్తున్నాడు. ఇదే ప్రభు కొరకు లెంట్లోని సిద్ధపాటు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలం చేయుచున్నవి, పావుర స్వరం మన దేశంలో వినబడుతున్నది అనేది పరమగీతాలు 2లో మనం చూస్తాం. అలాగే లెంట్కి వసంతకాలానికి ఉన్న సంబంధం ఏంటంటే ఇంగ్లీష్లో లెంగ్టన్ అనేటువంటి పదాన్ని నుంచి లెంట్ వచ్చింది. అంటే అప్పటి వరకు నేలలో దాగి ఉండిన విత్తనాలు మొక్కలుగా మారి నేలను చీల్చుకుని బయటకు వచ్చి ఎదిగి పువ్వులుగా హాయిగా మారడం అని మనం చెప్పవచ్చు. అనగా హృదయ దుఃఖములో నుండి సంతోషం చీల్చుకొని బయటకు రావడం. కాబట్టి ఈ లెంటు అనేది ఎలా స్టార్ట్ అయింది అని ఆలోచిస్తే క్రీస్తు శకం 325 సంవత్సరంలో నైసియా అనే ప్రాంతంలో కాన్స్టంటైన్ చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ క్రైస్తవ నైసియా సమావేశంలో ఒక మంచి కారణం కొరకు ఈ లెంట్ కాలం నిర్ణయించబడింది. దీని ఉద్దేశం ఏంటంటే మన అనుదిన జీవిత ప్రవాహంలో మానవుడు కొట్టుకుపోతూ తన అంత్యదశ ఏమిటో, ఎప్పుడు ఈ లోకాన్ని మనం ముగించి వెళ్ళిపోతామో తెలియక ఉన్నాడని, మనిషి యొక్క జీవితం శాశ్వతం కాదని, ఎప్పటికైనా మన్నుకు మన్నుగా బూడిదకు బూడిదగా మనం మారాల్సిందన్న వాస్తవాన్ని మానవుడు గుర్తించవలసింది. కనుక ఈ ప్రపంచము అత్యంత ఆధునికమైన ప్రపంచ యుగంలో మనం జీవిస్తున్నాం. ఈ పోకడలో అసలు వాట్ హ్యాపెన్ టు మై లైఫ్ ఆఫ్టర్ మై డెత్, నా చనిపోయిన తర్వాత నా జీవితానికి ఏం సంభవిస్తుంది అనే విషయాన్ని కూడా మనం మర్చిపోయి అంత బిజీగా జీవితం గడుస్తుంది. కనుక సంవత్సరంలో ఒకసారైనా 40 దినాలు ఆలోచించి మనం ఒకవేళ మరణం మనకు సంభవిస్తే ఆ తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అన్నది ఆలోచించుకున్నట్టయితే ఈ యొక్క లెంటన్ సీజన్లో ఆత్మలో ఎదుగుదల, ఆత్మలో తగ్గుదల, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క శ్రమకాలంలో మనం యేసుక్రీస్తు వారి శ్రమానుభవాన్ని నుంచి నేర్చుకుంటాం. కాబట్టి ఈ భస్మ బుధవారాన్ని ఎలా నిర్ణయిస్తారంటే క్రీస్తు శకము 601 సంవత్సరంలో గ్రెగోరీ అనేటువంటి పోపు భస్మ బుధవారం ప్రారంభాన్ని ఆయన ఎలాగో ఉద్దేశించాడంటే భస్మ బుధవారం తారీఖుని ఫిబ్రవరి 10, మార్చి 4. ఎందుకంటే లెంట్లోని 40 దినాలు వసంతకాలంలోనే రావాలని కాన్స్టంటైన్ చక్రవర్తి ఖచ్చితంగా నిర్ణయించారు. ఎందుకంటే ఆ 40 దినాలు ఆధ్యాత్మిక వసంత మాసంలో ప్రతి మానవుడు తన ఆత్మను గురించి పరిశోధించుకోవాల్సి ఉంటుందని ఆయన ఉద్దేశం. రెండవది ఏంటంటే ఋతువులు కూడా చంద్రుని యొక్క పరిభ్రమణాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి చంద్రుని యొక్క పరిభ్రమణాన్ని బట్టి వచ్చే వసంతకాల సమయం ఆధారంగా లెంట్ యొక్క 40 దినాలు వసంతకాలంలోనే ఉండే విధంగా లెక్కపెట్టి సంఘంలో ఈ లెంట్ నిర్ణయించి దాని ఆధారంగా భస్మ బుధవారం తారీఖుని నిర్ణయిస్తారు. అయితే చంద్రుని యొక్క భ్రమణం వలన వసంతకాలం వచ్చే తారీఖులు మారుతూ ఉంటాయి. అంటే భస్మ బుధవారం కూడా ఆ విధంగా మారిపోతూ ఉంటుంది. లెంట్ కాలంలో వచ్చే ఆదివారాలు లెంట్లో భాగం మాత్రం కాదు. లెంట్లో కాలంలో వచ్చే ఆదివారాలు ప్రభువు పునరుద్ధాన దినంగా భావించి వీటిని లెంట్ కాలంలో లెక్కించరు. ఎందుకంటే ఆదివారం ప్రభు వారి యొక్క దినము కనుక సంతోషంగా ఉండాలి. కాబట్టి దుఃఖకరమైనది ఏది కూడా అందులో ఉండదు. కాబట్టి లెంట్లో వచ్చినటువంటి ఆదివారాలని లెంట్ కాలం నుండి తీసేస్తారు. కనుక లెంట్ కాలాన్ని 40 దినాలుగా ఎందుకు క్వాడ్రాగెస్మ అని ఎందుకు నిర్ణయించారు అని కనుక మనం ఆలోచిస్తే 40 రోజులు లేదా ఈస్టర్ ముందు అక్షరాల 40 రోజులు లెక్క పెడతారనమాట. 40 అనే సంఖ్యకి బైబిల్లో చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. నోవాహు 40 రాత్రింబగళ్ళు ఆ యొక్క ఓడలో ఆయన ప్రయాణం చేసినట్టుగా మనం చూస్తాం. అలాగే అరణ్య ప్రయాణం 40 సంవత్సరాలు, సంఖ్యాకాండము 14:33లో. అలాగే మోషే దేవుని సన్నిధిలో 40 దినాలు కనిపెట్టి ఆయన ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఆయన తీసుకున్నట్టుగా మనం చూస్తాం నిర్గమాకాండం 24:18లో.
అలాగే 40 దినాలు ఇస్రాయేళ్ళు, 40 సంవత్సరాలు ఇస్రాయేళ్ళు ఆ యొక్క అరణ్య ప్రాంతంలో వాళ్ళు వండుకోలేదు, కానీ బట్టలు ఉతుక్కోలేదు, కానీ వాళ్ళు 40 సంవత్సరాలు దేవుని కృపను బట్టి అద్భుతమైన మన్నాతో దేవదూతలు తినే ఆహారంతో వారు పోషించబడ్డారని నిర్గమాకాండం 16:35లో మనకు తెలుస్తుంది. అలాగే ఇంకా మనం చూసినట్టయితే వేగులు వారు కానాన్ దేశానికి వెళ్ళినప్పుడు 40 రోజులు వారు అక్కడ తిరిగినట్టుగా గమనిస్తాం. అలాగే గొలియాతు 40 దినాలు ఇస్రాయేళ్లకు తను తాను అగుపరుచుకున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. నేను వీరుణ్ణి శూరుణ్ణి అంటూ 40 దినాలు వాళ్ళని భయపెట్టినవాడు. 1 సమూయేలు 17:16లో. అలాగే సొలొమోను మందిరం యొక్క నిర్మాణంలో 40 అనే సంఖ్య ముఖ్యమైనది. ఏలియా ఒక పూట భోజన బలంతో 40 రోజులు పరిగెత్తాడు. 1 రాజులు 19:8. అలాగే యోనా నినేవే నగరం యొక్క వెళ్ళి 40 రోజుల తర్వాత సువార్తను ప్రకటించాడు. అక్కడ ప్రజలందరూ మారు మనసు పొందారు. యోనా 3:4లో. యేసు అన్నిటికంటే 40 రోజులు ఉపవాస ప్రార్థనతో తన యొక్క ఇహలోక యొక్క పరిచర్యను ప్రారంభించే ముందు ఆయన ఉపవాస ప్రార్థనతో సాతాన్ని, లోకాశను, జీవపు డంబాన్ని, నేత్రాశను జయించినట్టుగా మనం గమనిస్తాం. మార్కు 1:13. యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి లేచిన తర్వాత, పునరుద్ధానం తర్వాత శిష్యులకు తను తాను 40 దినాలు ఆయన కనపరుచుకున్నట్టుగా అపొస్తలుల కార్యములు 1:3లో మనం చూస్తాము. కాబట్టి యేసు ఉపవాసం చేసిన 40 దినాలే లెంట్కి ఆధారం. అందుకే మన ప్రతి సంఘాల్లోని 40 దినాలు ఉపవాస దినాలుగా మనకి చెప్తూ ఉంటారు. అయితే ఈ ఉపవాస ప్రార్థనలో 40 దినాలు ఉపవాస ప్రార్థనగా ఉండవలసిన దేనికి గుర్తు అంటే కనుక నూతన హృదయం, నూతన సృష్టిగా మనం మారాలన్నది దేవుని ఉద్దేశం. ఎందుకంటే ఆదికాండం 7:12లో చూసినట్టయితే నోవహు దినాల్లో 40 రాత్రింబగళ్ళు కురిసిన వర్షానికి అన్ని తుడిపెట్టుకొని పోయినప్పుడు మన జీవితంలో ఈ 40 రోజులు అనే వాక్యం ద్వారా, వర్షం ద్వారా సమస్త చెడుతన కల్మషాన్ని, మన హృదయంలో ఉన్న కక్షల్ని, కార్పణ్యాలన్నింటినీ కూడా తుడిపెట్టుకుపోయి నూతన హృదయం రావాలన్నది ఉద్దేశము. అలాగే నూతన ధర్మశాస్త్రం నిర్గమాకాండం 34:28 మనం చూసినట్టయితే మోషే 40 రేయింబగళ్ళు ఉపవాసం ఉండి యెహోవాతో కొండ మీద ఉండినప్పుడు దేవుని ధర్మశాస్త్రము అనుగ్రహించాడు. ఆ 40 దినాలు ఉపవాసం తర్వాత మనం కూడా వాక్యమనే ఆత్మీయ ఆహారాన్ని పొందుకోవాలన్నది ఉద్దేశం. అలాగే నూతన ఆశ, మరి నూతన ప్రత్యక్షతలు, లేకపోతే నూతన విజయం. యేసు ప్రభు వారు 40 దినాల ఉపవాసం తర్వాత సాతానుపై విజయం పొందాడు కనుక ఈ 40 దినాల ఉపవాసం తర్వాత కూడా మనం అనేకమైన అద్భుత కార్యాలు, అనేకమైన సమస్యలను విజయవంతంగా జయించడానికి దేవుడు మనకి అవకాశం ఇస్తాడు. అలాగే నూతన విశ్వాసం. అపొస్తలుల కార్యం 1:3 ఆరోహణానికి ముందు యేసు ప్రభు శిష్యులకు ప్రత్యక్షమైన అప్పుడు వారికి ఆ నూతన విశ్వాసం కలిగింది. ఈ 40 దినాల ఉపవాసం తర్వాత మనం కూడా ఆ నూతన విశ్వాసంలో పొందుకోవాలన్నది దేవుని ఉద్దేశం. అలాగే నూతన ఆశీర్వాదం. ఈ 40 దినాలు ఉపవాస దినాలు మనం పాటిస్తే ఖచ్చితంగా మన జీవితంలో ఒక వండర్ఫుల్ బ్లెస్సింగ్, నూతన ఆశీర్వాదం అనేది మన జీవితంలో పొందుకుంటాం. మనం ప్రారంభించేటప్పుడే వసంత ద్వారం నాడే మనం ఏ విషయంలో మనం అంటే మనకు సమస్య ఉందో ఆ సమస్య మీద మనం ప్రార్థన చేసుకుంటూ దేవుని దగ్గర విజ్ఞాపన ధ్వని చేసినప్పుడు మన ప్రార్థన ఆయన వింటారు. ఇంటర్సెషనరీ ప్రేయర్స్ అంటారు. విజ్ఞాపనకర్తగా ఆయన ఉన్నాడు. మనకి తండ్రికి, దేవునికి, మనకి మధ్య యేసుక్రీస్తు వారు ఉన్నారు. కనుక మనం మొరపెట్టినప్పుడు, ఆయన మన విషయం మొరపెట్టినప్పుడు మన కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఇది కేవలము ఒక ఆచారంతో లేకపోతే అలవాటుగానో వేడుకగానో వాడుకగా చేసుకున్నటువంటి భక్తి కాదు. ఇది కేవలము నిజమైన భక్తితో, నిజమైన మనసుతో, నిజమైన ఆత్మతో కనుక మనం చేస్తే అది మనకి మన జీవితంలో ఉన్న ఆయాసం, దుఃఖం, ఆయా సమస్యలు అవన్నీ కూడా ఆటోమేటిక్గా వాటంతట అవే పరిష్కరించబడుతూ ఉంటాయి. కనుక ఇది కొంతమంది మనం చూసి నవ్వుతారా, ఇదేంటి లెంట్ కాలం, ఈ క్రిస్టియన్స్ 40 రోజులు పూలు పెట్టుకోరంట, బట్టలు కట్టుకోరంట, లేకపోతే కొత్త బట్టలు వేసుకోరంట, స్వీట్, ఇదే రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏదో ఒక దాన్ని అతను విడిచిపెట్టి దేవుని వైపు వాళ్ళు మరలించుకుని దృష్టిని దేవునితో సమ్ క్వైట్ టైం
దేవునితో క్వాలిటీ టైం, మంచిగా సమయాన్ని దేవునితో గడిపినప్పుడు మన ఆత్మ శుద్ధీకరింపబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ విధంగా మనం ఒకసారి ప్రాక్టీస్ అనేది చేస్తే ఆ తర్వాత దేవుని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ 40 దినాలు ఉపవాసం నువ్వు చేసినప్పుడు ఏమి అద్భుతం అంటే ఏం మార్పులు మన జీవితంలో కలగాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడంటే, ఒకసారి కొలస్సీ పత్రిక మీరు తీసినట్టయితే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము మరి 1 నుంచి 15 వచనాలు చూసినట్టయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, లుక్ టు ది అబౌవ్, పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుంది ఉన్నాడు. కనుక మనము ఈ పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టకండి. ఎందుకంటే వీ హ్యావ్ 2 lives. వన్ ఈజ్ దిస్ ఈజ్ అ ట్రాన్సిటరీ లైఫ్. ఇది ఒక గుడారంలో ఉంటే ఆ గుడారం ఎలా శిథిలమైపోతుంది, అలా మన జీవితం కొంతకాలంకి మనం చనిపోతాం. కానీ ఆత్మ ఉన్నది, ఆత్మ దేవునితో సహవాసం చేసే ఆ పర్మనెంట్ లైఫ్ మీద, మన ఎటర్నిటీ నిత్య జీవం మీద మనం దృష్టిని పెడుతున్నామా లేదా అన్నది ప్రధానంగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘస్థులకు రాస్తూ ఉన్నాడు. ఏమిటంటే పరిశుద్ధులందరికీ కూడా ఆయన రాస్తూ ఏమంటున్నాడంటే, మీరు ఖచ్చితంగా ఈ భూలోక సంబంధమైన వాటి మీద కాదు, పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోండి. ఏలైనగా మీరు మృతి పొందితిరి. ఎందుకంటే ఇందాక చెప్పాం కదా, నూతన సృష్టి, నూతన విశ్వాసము, నూతన ఆత్మ కుమ్మరింపు అనేది మన జీవితంలో జరిగినప్పుడు పాత ఆదాం, మనలో ఉన్న పాత ఆదాం, పాపంతో నింపబడిన ఆదాం చనిపోతాడు. కొత్త స్వభావం కలిగినటువంటి సృష్టిగా మనం మారుతాం. కనుక ఆయన ఏమంటున్నాడంటే, ఎలానగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని దాచబడి ఉన్నది. కాబట్టి ఈ యొక్క భూమి మీద ఉన్నప్పుడు మన యొక్క అవయవాలను, అనగా మన యొక్క బాడీని, మన యొక్క లోకంలో ఉన్నప్పుడు లోకాశలను బట్టి మన యొక్క అవయవాలన్నీ కూడా ఆకర్షణకు గురి అవుతూ ఉంటాయి, మన జీవితం గురి అవుతూ ఉంటుంది. అందుకే మనం ఆలోచించినట్టయితే సెట్టింగ్ అవర్ హార్ట్స్ ఆన్ థింగ్స్ అబౌవ్ మీన్స్ స్ట్రైవింగ్ టు పుట్ హెవెన్స్ ప్రయారిటీస్ ఇంటూ డైలీ ప్రాక్టీస్. అనుదిన జీవితంలో పరలోక సంబంధమైన విషయాలను మనం ప్రాక్టీస్ చేయడానికి, బహుశా రూల్స్ ఫర్ హోలీ లివింగ్, మనం పరిశుద్ధంగా జీవించడానికి ఈ లెంట్ కాలం చాలా అనుకూలమైందని నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంతేకాదు మనం ఆలోచించినట్టయితే సెట్టింగ్ అవర్ మైండ్స్ ఆన్ ది థింగ్స్ అబౌవ్ మీన్స్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ఎటర్నల్ రేదర్ దెన్ ది టెంపరల్. ఈ అశాశ్వతమైనటువంటి భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునే కంటే పర్మనెంట్గా ఉండే వాటి మీద, పరలోక సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టాలి అన్నది అర్థమవుతుంది. కనుక మనము చనిపోయాం అనే దానికి అర్థం ఏంటి అంటే కనుక మనలో ఉన్న పాత స్వభావం ఈ యొక్క లెంట్ 40 రోజుల్లో మనం ప్రాక్టీస్ చేయాలి. మన జీవితంలో మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు న్యాచురల్గా మనం ఏంటంటే పాపేచ్ఛలతో కూడినటువంటి శరీరం ఇది మనం చాలా త్వరగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, లోకాశలు. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, ఈ యొక్క నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము లోకము నుండి వచ్చినవే. కనుక వీటిని మనం జయించాలంటే మనకి కొన్ని రూల్స్, మనకి ఫర్ హోలీ లివింగ్ అనేది అవసరం. దాన్ని ఈ 40 దినాలు మనం ప్రాక్టీస్ చేస్తే తర్వాత కాలంలో కూడా మనం ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక గాడ్స్ పర్స్పెక్టివ్, దేవుని చిత్తం మన జీవితంలో ఎలా ఉండాలి అన్న దానికి మనం ఆలోచించినట్టయితే ఈ లోకంలో ఉన్న ఈ భౌతికమైనటువంటి వస్తువులు, భౌతికమైన ఆలోచనలు అంటే మెటీరియలిజం మీద మనం ఆధారపడుతూ ఉంటాం. అందుకని మెటీరియల్ గూడ్స్ అంటే ఈ లోక వస్తువుల మీద చూసినట్టుగా కాకుండా దేవుని వైపు మనం చూసినప్పుడు, దేవుని దృష్టిలో చూసినప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే మనం లోకంతోనూ దేవునితోనూ మన చుట్టుప్రక్కల ఉన్న వారితోనూ హార్మోనియల్గా జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లోకానుసారమైన దృష్టే కాకుండా పరలోక సంబంధం ఈ లోకంలోనే బ్రతుకుతూ దేవునికి ఏ విధంగా మనం బ్రతికితే నచ్చుతుందో ఆ విధంగా బ్రతకడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా అవసరం. అందుకే
భక్తుడైనటువంటి పౌలు ఏమంటాడంటే భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము ఏమిటి? జారత్వం అనే పాపం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష, ఈ 5 కూడా మానవుని తలకిందులు చేస్తున్నాయి. ఈ దినాల్లో ప్రపంచ యుద్ధాలు జరగడానికి కారణమవుతున్నాయి, కుటుంబాలు చీలిపోవడానికి కారణమవుతున్నాయి, సంఘాలు ముక్కలైపోవడానికి కారణమవుతున్నాయి, అన్నదమ్ముల మధ్య తేడాలు పుట్టించడానికి కారణమవుతున్నాయి. కాబట్టి ఒకటి ఏంటంటే జారత్వము, రెండవది అపవిత్రత, మూడవది కామాతురత, నాలుగవది దురాశ, విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్షను చంపివేయండి అంటున్నాడు. ఈ 5 లక్షణాలు ఈరోజు లోకాన్ని ఏలుబడి చేస్తున్నాయి, అన్యాయంగాను పాపం భరితంగాను తయారవుతున్నాయి. కనుక మనం క్రీస్తులో దాచబడాలి అంటే గనక, క్రీస్తులో మనం ఉండాలి అని కనుక కోరుకున్నట్టయితే, ఆయనందు మనం ప్రత్యక్షపరచబడాలి అనుకుంటే గనక అపొస్తలుడైన పౌలు ఏమంటాడంటే ఈ కింద వాటిని మీరు ఫాలో అవ్వండి. అంటే ఏమంటాడంటే ఆయన, ఇదిగో చూడండి, పూర్వము మీరు ఎవరి మధ్య జీవించారు? మీకులాగా పాపంలో పాలు పంపులు పొందిన వారి మధ్య మీరు జీవిస్తూ మీరు వీటిని అనుసరించి ఈ 5 విగ్రహారాధన అయిన ధనాపేక్ష, కాముకత్వము, తర్వాత అపవిత్రత, జారత్వము, దురాశ, వీటి నుంచి నువ్వు విడుదల పొందాలి. కనుక ఇప్పుడైతే మీరు ఏమేమి వదిలేసుకోవాలి? ఈ ఉపవాస దినాలు అనేవి, ఉపవాసం అంటే ఉపవాసము అన్నం మానివేయడం కాదు, దేవునికి సమీపంగా వాసము బ్రతుకుట, దేవుని దగ్గర జీవించడం, దేవునికి సమీపంగా ఉండటం. ఈ ఉపవాస దినాలు దేనికి అంటే గనక నీ శరీరంలో ఉన్న, ఆత్మలో ఉన్న నీ ఇన్నర్ క్వాలిటీస్, బ్యాడ్ క్వాలిటీస్ అన్నిటిని బయటకు పారదోలి మంచి లక్షణాలు, డివైన్ గాడ్లీ నేచర్ అలవాటు చేసుకోవడానికి ఇది చాలా అవసరం. అందుకే ఆయన ఏమంటున్నంటే, మీరు ఇప్పుడైతే మీరు కోపము, చాలా ఎంత కోపం వచ్చేయంగా హత్యలు చేసుకునేంత పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. కోపము, రెండవది ఆగ్రహము, దుష్టత్వము, దూషణ. అసలు మీడియా అంతా కూడా దూషణే, ఒకరినొకరు తిట్టుకోవడమే. లేకపోతే మీ నోట బూతులు, వీటిని విసర్జించండి. ఇవి కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఒకటేంటి? కోపం, రెండవది ఆగ్రహం, సూపర్లేటివ్, మూడవది దుష్టత్వము, నాలుగవది దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించండి. ఇంకా ఏం చెప్తున్నాడు? మనం ఎప్పుడూ కూడా అబద్ధం ఆడటంలో ఎక్స్పర్ట్స్, ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి అని చెప్తూ ఉన్నాడు. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలిగి నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ఇప్పుడు ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి మీరు వచ్చారు కనుక నూతనమైనటువంటి స్వభావాన్ని మీరు ధరించుకున్నారు. కాబట్టి మీలో ఉన్న ఆ యొక్క లోకానుసారమైన కోరికలు, ఇది సెక్షువాలిటీ కానీ, లేకపోతే గ్రీడ్నెస్ కానీ, ఇంప్యూరిటీ కానీ, లస్ట్ కానీ, ఇవన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఒక చెట్టు ఉంటుంది, ఒక చెట్టుకు ఒక కొమ్మ తెగులు పట్టింది అనుకోండి, ఎవరో దాన్ని చూస్తే అలా వదిలేరు, ఆ కొమ్మని మనం తెగ్గొడేస్తాం. అలాగే మన శరీరాన్ని పాడు చేసేటువంటి ఆలోచనలు, పాడు చేసేటువంటి స్వభావం మనలోకి వస్తున్నప్పుడు, యేసుక్రీస్తు వారిని మనం జీవితంలో ఆహ్వానించినప్పుడు అవన్నీ కూడా తీసివేయడానికి ప్రభు వారు మనకి సహాయం చేస్తారు. సో వీ మస్ట్ మేక్ ఎ కాన్షియస్ డైలీ డెసిషన్ టు రిమూవ్ ఎనీథింగ్ దట్ సపోర్ట్ ఆర్ ఫీడ్స్ దీస్ డిజైర్స్ అండ్ టు రీరై ఆన్ ద హోలీ స్పిరిట్ పవర్. కనుక ఈరోజు మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనము ఎలాగా వాట్ డస్ ఇట్ మీన్ టు పుట్ ఆన్ ద న్యూ షెల్, కొత్త సృష్టిగా నువ్వు నవీన స్వభావాన్ని ధరించుకోండి అంటున్నాడు. నవీన స్వభావాన్ని ధరించుకోవటం అంటే నిజానికి బైబిల్ ఈవేళ చదివి వేళ ముగించేసేది కాదు. నువ్వు క్రైస్తవుడు అయినావంటే కనుక, ఎవరు క్రిస్టియన్ అంటే కనుక క్రీస్తులో నిరంతరము విద్యను అభ్యసించేవాడు, క్రీస్తులో నిరంతరము ఆయన విలువల పట్ల, ఆయన చెప్పినటువంటి క్రమశిక్షణ పట్ల, ఆయన చెప్పినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి రహస్యాలను విని ఆయన అనుకరించి, ఆయన అనుసరించి నడిచేవాడే నిజమైన క్రైస్తవుడు. కాబట్టి యూ మస్ట్ పుట్ ఆన్ ఏ న్యూ షెల్. ఎలాగా అని కనుక మనం ఆలోచిస్తే, ఇఫ్ యు ఆర్ ఏ క్రిస్టియన్ యూ షుడ్ యాక్ట్ లైక్ ఇట్. టు బి క్రిస్టియన్ మీన్స్ మోర్ దెన్ జస్ట్ మేకింగ్ గుడ్ రెజల్యూషన్స్ అండ్ హ్యావింగ్ గుడ్ ఇంటెన్షన్స్. ఇట్ మీన్స్ టేకింగ్ ది రైట్ యాక్షన్. కరెక్ట్ టైంకి కరెక్ట్ యాక్షన్ తీసుకోవాలి.
దిస్ ఈజ్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ స్టెప్ దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ పుట్టింగ్ ఆన్ యువర్ క్లోత్స్. నువ్వు దేవుని చిత్తం చెప్పనన్నారు, అంతేగాని కాసేపు లోకంలో కాలేస్తానంటావు, కాసేపు దేవుడితో కాలేస్తానంటావు. 2 పడవల మీద 2 కాళ్ళు వేస్తే కింద పడిపోతావు. అదే పరిస్థితి మనకి ఈరోజు కనబడతా ఉంది. కనుక ఆయన చెప్పినట్టు మనం ఏంటంటే వీడు ఈ దేశస్తుడా, లేకపోతే ఆ స్త్రీ, ఆ పురుషుడా, దాసుడా, యజమానుడా, ఈ తేడాలు దేవుని దగ్గర లేవు. అందరం ఒకటే. తెల్లోడా నల్లోడా ఏమి తేడాలు దేవుని దగ్గర పని చెయ్యవు. ఎందుకంటే క్రీస్తు సర్వమును అందరిలో ఉన్నవాడునే ఉన్నాడు అని చెప్పి అపోస్తలుడైన పౌలు సంఘంలో ఉన్నటువంటి తేడాలు పోయి ఏ క్రిస్టియన్ షుడ్ బి లైక్ ఏ బ్రిడ్జ్ బట్ నాట్ లైక్ ఏ వాల్. అంటే ఏంటి? ఫిల్ అప్ ద గ్యాప్స్. ఒక వంతెనలాగా పనిచేయాలి, కానీ ఎక్కడికక్కడ గోళ్ళ కట్టేసి ముక్కలు చెక్కలుగా చేసేవాడు క్రిస్టియన్ కాదు అన్నది దేవుని ఉద్దేశము. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు ఏం చేయాలి? ఈ పాత లక్షణాలు, ఈ జారత్వము, అపవిత్రత, కాముకత్వము, కోపం, ఆవేశం, మరి ఇతరులను తిట్టడం, ఇతరులను నిందించడం, గ్రీడీగా జీవించడం, శరీర ఆకర్షణకు లొంగిపోవడం, వీటన్నిటినీ కూడా తీసివేసి ఇప్పుడు మీరు ఎలా మారాలి? పరిశుద్ధులు, దేవునికి ఇష్టలైన వారుగా తయారైతూ ఏం చేయాలంటున్నాడు? జాలిగల మనస్సు, హ్యావ్ ఎ కంపాషన్ మైండ్. జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఈరోజు ఒకరికి ఏదన్నా చిన్న జరిగితే ఈగోయిస్టిక్గా గొడవలు పడిపోతున్నారు. పోన్లే వాడికి తెలుసు అన్నాడో తెలియక అన్నాడో భరించుకునేటువంటి శక్తి చాలా తగ్గిపోతా ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు ఏంటంటే ప్రపంచం ఈ యొక్క యుగాంత దినాలందు మనుషుల్లో ఈ యొక్క తేడాలు అంటే ఈగో చాలా ఎక్కువ పెరిగిపోద్దని ఆయన చెప్పాడు. అందుకని మనల్ని ఏం చేయమంటే జాలిగల మనసు కలిగి ఉండమంటున్నాడు, శాంతము కలిగి ఉండమంటున్నాడు, దయాళుత్వము, వినయము, సాత్వికమును, దీర్ఘశాంతమును మీరు ధరించుకోవాలి. ఇప్పుడు ధరించాల్సింది ఏంటి? మనం లెంట్లో ఏదో పిచ్చి బట్టలు వేసుకోనో లేకపోతే ఉపవాసం చేసామని ముఖాలు పిడగొట్టినట్టు ఉండటం కాదు. నీవు చేసే ఉపవాసము ఏ విధంగా ఉండాలంటే నీలో ఉన్న పాత స్వభావాలు, ఏ ధనాపేక్ష ఉందో, ఏ విషయంలో నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేని ప్రేమిస్తున్నావు, అటువంటి విగ్రహారాధన ఏది ఉందో నీలో అపవిత్రత ఏముందో, నీలో కాముకత్వం ఏముందో, నీలో తొందరతనం ఏముందో, నీలో బూతులు తిట్టే స్వభావం ఉందో, నీలో కోపం ఉందో, ఇవన్నీ కూడా నువ్వు విడిచిపెట్టి ఏం చేయాలంటున్నాడు? జాలిగల మనస్సు, దయాళుత్వము, తర్వాత వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఒకవేళ ఎవడైనా మనకు హాని చేశాడు అనుకోండి, హాని చేసినోడికి హాని చేయమని బైబిల్ ఎక్కడా చెప్పడం లేదు. కాబట్టి ఎవడైనా తనకు హాని చేసిన ఒకడు అనుకుని ఒకరినొకడు సహించుకుంటూ ఒకరినొకడు క్షమించుడి. దేవుని దగ్గర 3 స్థానాలు. ఒకటి క్షమ, ఒకటి దయ. దేవుని దయ ఉండబట్టే మన కోసం మన పాపాలు శాపాలు భరించడానికి ఆయన శిలువ మీద ఆ భయంకరమైన ఘోర మరణం పొందాడు. ఆ ప్రేమ ఉండబట్టే ఎంత భయంకరమైనటువంటి ఆ మరణాన్ని ఆయన జయించగలిగాడు. ఆ ప్రేమ ఉండబట్టే ఆయన మనకి క్షమాగుణం ఇచ్చాడు. ఆయన అంటాడు కదా, మరి ప్రభువా వీరేం చేస్తున్నారో తెలియదు కనుక వీళ్ళను క్షమించమని తను కొడుతూ చంపుతున్న వాళ్ళ మీద క్షమించమని తండ్రికి మొరపెట్టిన దేవుడు. ఈరోజు నువ్వు నేను చేస్తున్న అనేకమైన నేరాలు, అనేకమైన మన ఎదురుగా మనుషులు కనబడకపోవచ్చు, కానీ మన ఆత్మలో మన యొక్క ఇన్నర్ సర్కిల్లో మనం చేస్తున్న తప్పులన్నీ కూడా దేవునికి తెలుసు. కాబట్టి వాటన్నిటిని ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనం ఏమన్నా అంటున్నంటే ఆయన ప్రభువు మిమ్మును క్షమించునులాగున మీరును క్షమించుడి. ప్రభువు క్షమించబట్టే కదా మనం బ్రతుకుతున్నాం, లేదా మనందరం ఎప్పుడో చనిపోవలసిన వాళ్ళమే కదా. కాబట్టి వీటన్నిటినీ మీరు చేయండి. అప్పుడు ఫైనల్గా ఏం చేయాలంటే వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. ఎప్పుడైతే ప్రేమ అనేక దోషాలను కప్పుతుంది, చివరికి మీరు ముందు చేయాల్సిన మంచి పనులన్నీ చేయాలి. కానీ చాలామంది నేను చాలా ప్రేమ కలిగిన వాడిని అని చెప్పి చాలా గొప్ప పనులు చేస్తానని చెప్తారు, కానీ చిన్న చిన్న తప్పులు క్షమించలేరు. చిన్న చిన్న మాటలతో మనుషుల్ని ఊరుకోరు. చివరికి వాళ్ళని చిత్రవద చేసే మాటలు, కత్తి వంటి పొదనైన మాటలు పలికి ఎదుటి వ్యక్తిని హర్ట్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే ఎదుటి వాడిని చాలా చిన్న బుచ్చడం ఈజీ అనుకుంటారు.
ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి పనులు కాదు కనుక ఎవడైనా ఒకవేళ అన్యాయం చేస్తే వాడిని మీరు క్షమించండి. ఎందుకంటే ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని క్షమించలాగిన మీరు కూడా క్షమించండి. అప్పుడు వీటిపైన అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. అప్పుడు క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయంలో ఏరుచుండండి. ఎప్పుడైతే ఈ తప్పులన్నిటినీ తీసివేయడానికి ఆత్మ విలువలని నువ్వు పొందుకుంటావో, వినయము, శాంతి, సాత్వికము, మరి జాలిగల మనస్సు, దయాళుత్వము, ఇవి ఎప్పుడైతే పొందుకుంటావో, వీటితో పాటు ఇతరులను క్షమించడానికి నువ్వు ఎప్పుడైతే సిద్ధపడతావో దేవుని ప్రేమ నిన్ను కప్పుకుంటుంది. దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు నువ్వు అనేకులకు యూ విల్ బికమ్ ఏ పీస్ మేకర్, శాంతి దూతగా మారిపోతావు. నీ ఇంట్లో శాంతి ఉంటుంది, నీ జీవితంలో శాంతి ఉంటుంది, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ శాంతి ఉంటుంది. ఎందుకంటే యు ఆర్ ఏ ప్రిన్స్ ఆఫ్ పీస్, ఆ యొక్క శాంతి సమాధానాధిపతి యొక్క రిప్రజెంటేటివ్గా నువ్వు ఈ లోకంలో ఉన్నావు. కనుక ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, మరి ఈ దినాల్లో మనం దేవుని దగ్గరికి సమీపంగా వెళ్ళినట్టు ఈ భూలోక సంబంధమైన వాటి మీద మనం దృష్టి పెట్టకుండా పరసంబంధమైన వాటి మీద దృష్టి పెట్టుకొని మనం వాటిని అనుభవించినప్పుడు క్రమక్రమంగా మన జీవితంలో ఈ 40 దినాలు ప్రాక్టీస్ చేయడం ద్వారా గ్రాడ్యువల్గా మన జీవితంలోకి వచ్చి ప్రేమ, శాంతి, సమాధానం మన జీవితాల్లో ఎలుబడి చేస్తుందని ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగిన ప్రతి వారు వినాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం ప్రభా, ఈ సమయంలో మా ప్రియులతో నాతో మాట్లాడినందుకు వందనాలు. నిజమే ప్రభా, మా జీవితంలో అనేక సార్లు అనేక వాక్యాలు వింటున్నాం, కానీ మా జీవితంలో రవ్వంత మార్పు లేదు ప్రభా. క్షమించలేని స్థితిలో ఉంటున్నాం. అలాగే ప్రభువా నాయన, మాలో ఉన్న కోపాన్ని, మాలో ఉన్న అసహనాన్ని, మాలో ఉన్న అశాంతిని ప్రభువా, మాలో ఉన్నటువంటి ధనాపేక్షను, మాలో ఉన్నటువంటి పనికిరాని అనేక లక్షణాలను యేసయ్యా ఈ నామంలో వాటిని మేము విడిచిపెట్టుకోవడానికి మాకైతే శక్తి చాలు, కానీ పరిశుద్ధాత్మ తండ్రి మీ శక్తితో మమ్మల్ని తాకమని వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో దర్శించి వారి కుటుంబాలను, వారి జీవితాలను మీరే ఆశీర్వదించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆపాదిస్తూ యేసునామమును బట్టి మీకు వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.